ఇప్పుడు చెప్పే ఈ డేటా స్ట్రక్చర్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ కోడింగ్ ఇంటర్వ్యూస్లో యూజ్ అవుతుంది. అదేంటి అంటే హ్యాష్ మ్యాప్ అనమాట. అసలు ఈ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. ఇమాజిన్ మీ మొబైల్ కాంటాక్ట్స్. మన ఫోన్లో చాలా నెంబర్స్ అయితే సేవ్ అయ్యి ఉంటాయి. లెట్స్ సే సాయి, ప్రియా, రాహుల్ అని చెప్పేసి 3 కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఇంకా అదర్ కాంటాక్ట్స్ కూడా సేవ్ అయ్యి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రాహుల్ అనే నెంబర్ని కావాలి అని అంటే మనం ఏం చేస్తాం, ఉన్న ప్రతి కాంటాక్ట్ని మనం సెర్చ్ చేస్తూ కూర్చోలేం కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సెర్చ్ బార్లోకి వెళ్ళి రాహుల్ అని చెప్పేసి టైప్ చేస్తే మనకి ఆ నెంబర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఎగ్జాక్ట్లీ అదే కాన్సెప్ట్ హ్యాష్ మ్యాప్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ టెంప్లెట్ కోడ్ చూస్తే కనుక స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము అండ్ ఎంటీ ఫ్లవర్ బ్రేసెస్ అయితే క్రియేట్ చేసాము. సో ఇక్కడ ఎంటీ హ్యాష్ మ్యాప్ అనేది క్రియేట్ చేసినట్టు అనమాట. సో అసలు ఈ హ్యాష్ మ్యాప్ అంటే ఏంటో ఒక సింపుల్ డెఫినేషన్ చూద్దాం. హ్యాష్ మ్యాప్ ఈజ్ ఎ డేటా స్ట్రక్చర్ దట్ స్టోర్స్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్స్ అనమాట. సో కీ అంటేనేమో ఐడెంటిటీ అండ్ వాల్యూ అంటేనేమో ఇన్ఫర్మేషన్. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇక్కడ రాహుల్ అనేది కీ అనమాట, దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ అనేది వాల్యూ అనమాట. అలాగే స్టూడెంట్ ఐడి అనేది కీ, స్టూడెంట్ డీటెయిల్స్ అనేది వాల్యూ. అండ్ మనకి చాలా ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎడిషన్ అనమాట. మనం క్రియేట్ చేసిన స్టూడెంట్ అనే ఎంటీ హ్యాష్ మ్యాప్లోకి ఒక కొత్త నేమ్, దానికి కావాల్సిన వాల్యూ అనేది యాడ్ చేయాలన్నప్పుడు స్టూడెంట్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు ప్రకాష్ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాం. అలాగే స్టూడెంట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 23 అని చెప్పేసి కీ అను వాల్యూని అసైన్ చేస్తున్నాం. ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ అన్నప్పుడు మనకి అవుట్పుట్ అనేది లైక్ నేమ్ ప్రకాష్ ఏజ్ 23 అని చెప్పేసి వస్తాయి అనమాట. అంటే కీ వాల్యూ పేర్ లాగా. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి యాక్సెసింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రియేట్ చేసిన స్టూడెంట్స్లో నుంచి మనం నేమ్ అనే దాన్ని యాక్సెస్ చేయాలి అన్నప్పుడు స్టూడెంట్ ఆఫ్ కీ అనేది ఇస్తే మనకి అవుట్పుట్ అనేది దాని యొక్క వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. అండ్ థర్డ్ ఆపరేషన్ వచ్చేసరికి అప్డేటింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏజ్ని అప్డేట్ చేయాలి అని అనుకుంటే దాని యొక్క కీని ఇచ్చి కొత్త వాల్యూని అసైన్ చేయాలి. లైక్ స్టూడెంట్ ఆఫ్ ఏజ్ ఈక్వల్ టు 24 అంటే మనకి అవుట్పుట్ అనేది ఏజ్ 24 తోటి అప్డేట్ అవుతుంది అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి డిలీటింగ్ అనమాట. సో డిలీట్ చేయాలన్నప్పుడు డెల్ ఆఫ్ స్టూడెంట్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి అంటున్నాము. అంటే ఏజ్ని డిలీట్ చేయని చెప్పేసి చెప్తున్నాం. సో ఫైనల్గా ప్రింట్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది జస్ట్ నేమ్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ హ్యాష్ మ్యాప్ అనేది మొబైల్ కాంటాక్ట్స్లో, షాపింగ్ వెబ్సైట్స్లో, లాగిన్ సిస్టమ్స్లో, స్టూడెంట్ డేటాబేసెస్లో అండ్ ఫ్రీక్వెన్సీ కౌంటింగ్లో యూజ్ చేస్తాం. అండ్ మీకు గుర్తుంటే మనం ఆల్రెడీ 2 అనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం బై యూజింగ్ హ్యాష్ మ్యాప్. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలీజ్ చేసేసి మన పేజ్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.